హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో లెట్ని యూస్ చేసి డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్తో ఎలా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనం లెట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తుంటామంటే అతన్ని వెళ్ళనివ్వండి, నన్ను లోపలికి రానివ్వండి, వాళ్ళని పని చేయనివ్వండి, ఆమెను తిననివ్వండి, ఇలా అంటుంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం లెట్ అనేది యూస్ చేస్తాం. సో ఇది మనం జనరల్గా చెప్తూ ఉంటాం. కానీ లెట్ యూస్ చేసేటప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ మళ్ళీ చెప్తూ ఉంటాం మనం తెలుగులో. అంటే అతన్ని మీరు వెళ్ళనిచ్చారా లోపలికి, అతను నన్ను లోపలికి రానిస్తాడా, మీరు అతన్ని వెళ్ళనిస్తారా. సో ఇలాంటి సెంటెన్సెస్ ఈరోజు టాపిక్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. సో నేను కొన్ని సెంటెన్సెస్ తెలుగులో చెప్తాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అతన్ని లోపలికి వెళ్ళనివ్వండి. Let him go. Let him go inside. Let him go inside. మీరు అతన్ని లోపలికి వెళ్ళనిస్తారా. Do you let him go inside? Do you let him go inside? మీరు ఆమెను ఎందుకు లోపలికి వెళ్ళనివ్వలేదు. Why didn't you let him go? Why didn't you let him go? మీరు వాళ్ళను ఎందుకు లోపలికి వెళ్ళనిచ్చారు. Why did you let them go inside? Why did you let them go inside? వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వద్దు. Don't let them go inside. Don't let them go inside. మీరు అతన్ని మాట్లాడనిచ్చారా. Did you let him speak? Did you let him speak? మీరు ఆమెను కూర్చొనిచ్చారా. Did you let her sit? Did you let her sit? మీరు ఆమెను ఎందుకు కూర్చొనివ్వలేదు. Why didn't you let her sit? Why didn't you let her sit? నేను ఆమెను కూర్చొనిచ్చాను. I let her sit. I let her sit. ఇక లెట్ వచ్చేసి లెట్. సో V1 లెట్టే వస్తుంది, V2 లెట్టే వస్తుంది, V3 కూడా లెట్టే వస్తుంది. ఓకేనా. అతను నన్ను కూర్చొనిచ్చాడు. He let me sit. He let me sit. నేను అతన్ని వెళ్ళనిచ్చాను. I let him go. I let him go. నేను అతన్ని వెళ్ళనివ్వలేదు. I didn't let him go. I didn't let him go. నేను ఆమెను వెళ్ళనివ్వలేదు. I didn't let her go. I didn't let her go. సో ఇప్పటి వరకు డిడ్తో చూసాం కదా, ఇప్పుడు విల్తో చూద్దాం. నేను అతన్ని వెళ్ళనిస్తాను. I will let him go. I will let him go. నేను అతన్ని వెళ్ళనివ్వను. I won't let him go. I won't let him go. మీరు అతన్ని ఎందుకు వెళ్ళనిస్తారు. Why will you let him go? Why will you let him go? ఆమెను మీరు రేపు వెళ్ళనిస్తారా. Will you let her go tomorrow? Will you let her go tomorrow? అతను మిమ్మల్ని రానిస్తాడు. He will let you come. He will let you come. అతను నిన్ను రానివ్వడా. Won't he let you come? Won't he let you come? అతను మిమ్మల్ని ఎందుకు రానివ్వడు. Why won't he let you come? Why won't he let you come? సో ఇప్పుడు షుడ్తో చూద్దాం. మీరు అతన్ని వెళ్ళనివ్వాలి.
యూ షుడ్ లెట్ హిమ్ గో. యూ షుడ్ లెట్ హిమ్ గో. మీరు ఆమెను వెళ్ళనివ్వాలి. యూ షుడ్ లెట్ హర్ గో. యూ షుడ్ లెట్ హర్ గో. ఆమెను మీరు నేర్చుకొనివ్వాలి. యూ షుడ్ లెట్ హర్ లెర్న్. యూ షుడ్ లెట్ హర్ లెర్న్. మీరు నన్ను నేర్చుకొనివ్వాలి. యూ షుడ్ లెట్ మీ లెర్న్. యూ షుడ్ లెట్ మీ లెర్న్. మీరు అతన్ని నేర్చుకొనివ్వకూడదు. యూ షుడ్ నాట్ లెట్ హిమ్ లెర్న్. యూ షుడ్ నాట్ లెట్ హిమ్ లెర్న్. మీరు అతన్ని కూర్చొనివ్వకూడదు. యూ షుడ్ నాట్ లెట్ హిమ్ సిట్. యూ షుడ్ నాట్ లెట్ హిమ్ సిట్. మీరు అతన్ని లోపలికి రానివ్వకూడదు. యూ షుడ్ నాట్ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. యూ షుడ్ నాట్ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. మీరు అతన్ని నీళ్ళు తాగనివ్వకూడదు. యూ షుడ్ నాట్ లెట్ హిమ్ డ్రింక్ వాటర్. యూ షుడ్ నాట్ లెట్ హిమ్ డ్రింక్ వాటర్. నేను అతన్ని వెళ్ళనివ్వాలా? షుడ్ ఐ లెట్ హిమ్ గో ఇన్సైడ్. షుడ్ ఐ లెట్ హిమ్ గో ఇన్సైడ్. నేను అతన్ని లోపలికి రానివ్వాలా? షుడ్ ఐ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. షుడ్ ఐ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. నేనెందుకు అతనికి లోపలికి రానివ్వాలి? వై షుడ్ ఐ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. వై షుడ్ ఐ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. మీరు అతన్ని లోపలికి రానివ్వకూడదు. యూ షుడ్ నాట్ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. యూ షుడ్ నాట్ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. మీరు తప్పకుండా అతన్ని లోపలికి రానివ్వాలి. యూ మస్ట్ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. యూ మస్ట్ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. మీరు తప్పకుండా ఆమెను ఇక్కడ కూర్చొనివ్వాలి. యూ మస్ట్ లెట్ హర్ సిట్ హియర్. యూ మస్ట్ లెట్ హర్ సిట్ హియర్. మీరు అతన్ని నేర్చుకొనిస్తారా? డూ యూ లెట్ హిమ్ లెర్న్. డూ యూ లెట్ హిమ్ లెర్న్. మీరు ఆమెను నేర్చుకొనిస్తారా? డూ యూ లెట్ హర్ లెర్న్. డూ యూ లెట్ హర్ లెర్న్. మీరు అతన్ని ఆ పని చేయనిస్తారా? డూ యూ లెట్ హిమ్ డూ దట్ వర్క్. డూ యూ లెట్ హిమ్ డూ దట్ వర్క్. మీరు అతన్ని ఆ పని ఎందుకు చేయనివ్వలేదు? వై డిడెంట్ యూ లెట్ హిమ్ డూ దట్ వర్క్. వై డిడెంట్ యూ లెట్ హిమ్ డూ దట్ వర్క్. నేను ఆ పనిని అతన్ని చేయనిస్తాను. ఐ విల్ లెట్ హిమ్ డూ దట్ వర్క్. ఐ విల్ లెట్ హిమ్ డూ దట్ వర్క్. నేను ఆ పని అతన్ని చేయనివ్వను. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో లెట్ని యూస్ చేసి ఇన్ని రకాలుగా మనం సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.